ఇక్కడ మనం అమైన్ చాప్టర్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. అమైన్ చాప్టర్లో మనకి 2024లో వచ్చిన ప్రీవియస్ జేఈఈ మెయిన్స్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాం. మెయిన్గా ఏ టాపిక్ మీద వచ్చి అనలైజ్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్స్ ఇవి. చూద్దాం ఒకసారి ఎలా సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ గివ్ రియాక్షన్ విత్ హిన్స్బర్గ్ రియేజెంట్. సో మనకి హిన్స్బర్గ్ రియేజెంట్ ఏంటో తెలిసి ఉండాలి ఫస్ట్ ఇది. So benzene sulfonyl chloride is called Hinsberg reagent. So SO2Cl2 basically ఇలా ఉంటుంది. ఈ క్లోరిన్ రియాక్ట్ అవ్వాలంటే మనకి హెచ్ ఉండాలి. హెచ్ ఎవరెవరికి ఉంటే చూడండి ఒకసారి. మనకి ఇక్కడ మేబీ మనకి మిథైల్ కూడా ఇస్తుంటారు అప్పుడప్పుడు. బేసికల్గా మనకి క్లోరిన్ రియాక్ట్ అవ్వాలంటే హెచ్ ఉండాలి వాటికి. సో ఇట్ మే బి ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, ఈ రెండే రియాక్ట్ అవుతాయి మనకి. ప్రైమరీ అమైన్ రియాక్ట్ అయింది అనుకోండి, దాని రియాక్ట్ అయిన తర్వాత కూడా అది మనకి బేస్లో డిజాల్వ్ అవుద్ది. బట్ ఇందులో ఓన్లీ సెకండరీ అమైన్ ఒకటే హెచ్ ఉంటుంది కాబట్టి జస్ట్ రియాక్ట్ అవుద్ది, బేస్లో డిజాల్వ్ కాదు. మనకి హిన్స్బర్గ్ రియేజెంట్ దేనికి యూజ్ చేస్తాం అంటే టెస్ట్ ఫర్ అమైన్స్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. సో ప్రైమరీ రియాక్ట్ అవుద్ది, బేస్లో డిజాల్వ్ అవుద్ది. సెకండరీ జస్ట్ రియాక్ట్ అవుద్ది, బట్ బేస్లో డిజాల్వ్ కాదు, ఎందుకంటే దాని దగ్గర ఒకటే హైడ్రోజన్ ఉంటుంది. సో ఇప్పుడు ఐడెంటిఫై చేయండి ఎక్కడెక్కడ మనకు ప్రైమరీ, సెకండరీ అమైన్ అనేది చెక్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఇది ప్రైమరీ అమైన్, ఇది ఒక ప్రైమరీ అమైన్, ఇది సెకండరీ అమైన్. ఇక్కడ కూడా మనకు అమైన్ లాగా ఉందన్నమాట. ఇది రియాక్ట్ అవుద్ది, ఇది రియాక్ట్ అవుద్ది, ఇది ప్రైమరీ అమైన్. ఇవి అమైన్స్ కాదు ఇవి, ఓకేనా? అందుకే మనం కన్సిడర్ చేయట్లేదు. ఇవి ఏవి అమైన్స్ కాదు, అందుకే ఇవి కన్సిడర్ చేయలేదు. టోటల్ 5 వస్తాయి మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ కరెక్ట్. అయితే ఇది మనకి ఎప్పుడు ఇచ్చిన ఈ రియేజెంట్ మీరు డయాజోనియం సాల్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. 0 to 5 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇది మనకు NH2 ఉందనుకోండి, ఎప్పుడు మీరు యూజ్ చేసిన HNO2, ఓకే? బేసికల్గా NaNO2 ప్లస్ HCl యూజ్ చేస్తాం మనం. అది కూడా 0 to 5 degrees సెంటిగ్రేడ్. మనకు N2 ప్లస్ వస్తుంది, ప్లస్ Cl మైనస్. ఫర్దర్గా యాక్వస్ సొల్యూషన్ ఉంటే ఇది మనకు ఆల్కహాల్ అయిపోద్ది. సో ఇది మన బేసిక్ ఐడియా. సో ఇందులో ఆల్కహాల్ అయినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఏం డిక్రీజ్ కావు, ఓన్లీ NH2 తీసేసి OH పెట్టాలి. కానీ ఇక్కడ మీకు ఒక కార్బన్ డిక్రీజ్ అయింది చూడండి, అందుకే ఇది ఇన్కరెక్ట్ అయిపోద్ది. ఇక్కడ ఇది మార్కోనిక్ ఆఫ్ రూల్ ఫాలో అవుతాం. నెగిటివ్ పార్ట్ హ్యావ్ టు యాడ్ లెస్ హైడ్రోజన్ కంటైన్ కార్బన్. ఇక్కడ తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అయోడిన్ యాడ్ చేయాలి, ఇక్కడ హెచ్ యాడ్ చేయాలి. సో ఇది మ్యాచ్ అవుద్ది, కరెక్ట్ అవుద్ది. ఇక్కడ హెచ్ న్యూ వచ్చిందంటే మీనింగ్ హెచ్ న్యూ మీన్స్ సన్లైట్, యూవీ లైట్ వస్తే ఇవి ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎప్పుడు మనకి డబుల్ బాండ్ నెక్స్ట్ కార్బన్ ది నల్లలిక్ పొజిషన్ అని చెప్పాలి. ఈ హైడ్రోజన్స్ రియాక్ట్ అవుతాయి మనకి. డబుల్ బాండ్ దగ్గర పోకూడదు మీరు, ఎందుకంటే జస్ట్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. డబుల్ బాండ్ నెక్స్ట్ కార్బన్ చూసుకోవాలి, దీన్ని ఆల్ఫా అంటాం. సో ఇది రాంగ్ అవుద్ది. ఒకవేళ ఇదే ఆన్సర్ రావాలనుకో మీకు, ఇక్కడ మనం CCl4 అనే సాల్వెంట్ యూజ్ చేస్తుంటే మీకు ఈ ఆన్సర్ వచ్చి ఉండేది. కానీ ఇక్కడ యూజ్ చేసింది ఏంది మనకి, ఇక్కడ సన్లైట్, యూవీ లైట్. సో కాబట్టి మనం ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషనే తీసుకోవాలి. అది కూడా ఎక్కడ తీసుకోవాలి, ఆల్ఫా పొజిషన్లో. ఒకవేళ దీని కరెక్ట్ ఆన్సర్ మీరు రాయాలనుకుంటే డైరెక్ట్ NCERTలో ఉంది మనకి ఇది. సో ఇక్కడ BR సబ్స్టిట్యూట్ చేయాలి మీరు, ఓకేనా? ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది కరెక్ట్ అయ్యేది, కానీ అది ఇచ్చింది వేరేది కదా, అందుకని రాంగ్. ఇది హాఫ్మెన్ బ్రోమైడ్ రియాక్షన్ అంటాం. ఇందులో వెరీ సింపుల్, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ CO తీసేస్తే చాలు, మనం NH2 డైరెక్ట్గా అటాచ్ చేయాలి. కానీ ఇక్కడ CH2 ఎక్స్ట్రా వచ్చింది, అందువల్ల ఇది కూడా ఇన్కరెక్ట్ అనమాట మనకి, ఓకేనా? సో మీ కరెక్ట్ ఆన్సర్ ఏంది ఇక్కడ 2.